కార్బన్ K9 కీప్యాడ్ ప్రాబ్లం నేను ఇప్పుడు మీకు చూపించున్నాను. చూడండి, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. చూడండి, ఇట్లా విడిగా పవర్ బ్యాటరీ నుంచి సప్లై తగిలించుకుని ఇప్పుడు చూడండి, 1 2 3 బటన్స్ పనిచేయట్లేదు. 4 5 6 7 8 9 *0# ఈ మొత్తం పనిచేస్తున్నవి. కానీ మెయిన్ బటన్ ఒకటి పనిచేయట్లేదు, సైడ్ ఈ బటన్ పనిచేయట్లేదు, 1 2 3 పనిచేయట్లేదు. ముందుగా దీనికి మనము బటన్స్కి సప్లై వస్తున్నది లేదు చెక్ చేసుకుందాం. ఈ 1 2 3 బటన్స్కి సప్లై రావట్లేదు, అతను రావట్లేదు సప్లై. మెయిన్ గ్రౌండ్ సప్లై అయితే వస్తున్నది, కానీ మెయిన్ సప్లై రావట్లేదు. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా చెక్ చేసుకుందాం. సప్లై ట్రాక్ ఏమైనా కట్ అయిందో లేకపోతే కాయిల్స్ డ్యామేజ్ అయినాయో చూసుకుందాం. ఇది మనం బడ్జెట్ రేంజ్లో పెట్టుకుని ఈ విధంగా దీన్ని ఓకే, ఇక్కడ దాకా ట్రాక్ బాగానే ఉన్నది, ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది. అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ట్రాక్ కట్ అయినట్లు ఉన్నది, దానివల్ల ఇది కన్యూడు చూపించట్లేదు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జంపర్ వేసుకుందాము. సప్లై చూసుకుందాం ఒకసారి వస్తున్నది లేని, సప్లై రావట్లేదు. ఓకే, ఇక్కడ మనకు బటన్ సప్లై అయితే వస్తున్నది, 1 2 3 బటన్ల సప్లై ఇక్కడ వస్తున్నది. కానీ ఇక్కడ నుంచి ఈ బటన్లకి సప్లై అందట్లేదు. ఈ మధ్యలో ఉన్న ట్రాక్ కట్ అయ్యింది, దానివల్ల సప్లై రావట్లేదు. కనుక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం జంపర్ కలుపుకుందాం.
ఇప్పుడు ఇంకొకసారి సప్లై చెక్ చేసుకుందాము. ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయినది. ఇప్పుడు చూడండి సప్లై వస్తున్నది. ఇప్పుడు చూడండి సప్లై వస్తున్నది. ఇప్పుడు మా బటన్స్ అన్ని పనిచేస్తున్నవి చూడండి. చూడండి అన్ని బటన్లు మంచిగా పనిచేస్తున్నవి. ఈ విధంగా కీప్యాడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ముందుగా సప్లై వస్తున్నది లేని చెక్ చేసుకుని, దాని తర్వాత ట్రాక్ బాగున్నది లేని చెక్ చేసుకుని, దాన్ని ట్రేస్ చేసుకుని జంపర్ వేసుకుంటే మన పని ఈజీగా అయిపోతుంటుంది.